విజయ విహారం పత్రిక సంపాదకుడు, జై భారత్ సంస్థ రూపశిల్పి, మేధావి రమణమూర్తి గారి మీద ఒక టీవీ డిబేట్ జరుగుతుండగా ఒక మతోన్మాది చెప్పుతో దాడి చేయడం, ఆ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం మనందరికీ తెలుసు. మతం మనుషుల్లో ఎంతగా ఉన్మాదాన్ని రేకెత్తిస్తుందో, పరిచయం లేని వ్యక్తులను కూడా శత్రువర్గంగా భావించేలా ఎలా చేస్తుందో, పరిచయం లేని వ్యక్తుల్ని, కనీసం ముఖ పరిచయం లేని వాళ్ళని కూడా చంపడానికి సైతం ఏ రకంగా ప్రేరేపిస్తుందో ఈ సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. రమణమూర్తి గారు ఆ డిబేట్ లో మతాన్ని దూషించింది లేదు, కించపరిచింది లేదు, హేళన చేసింది లేదు. కేవలం ఆయన హిందూ దేవుళ్ళ ఫోటోలు ఉన్న ప్లేస్ లో వాళ్ళ తలల్ని మార్చి మోదీ తలని పెట్టి మార్ఫింగ్ చేసి ప్రదర్శించారు మోడీ భక్తులు అని చెప్పి ఆయన చెప్పబోతుండగా, మా కృష్ణుడు తల అంటావా అంటూ ఆ వ్యక్తి చెప్పుతో కొట్టడం జరిగింది. ఇది ఏ రకంగానూ కూడా సమర్థించలేని అంశం. ఒక మనిషిని చంపడానికి మతం పేరు మీద బయలుదేరడము అంటే అంతకంటే ఉన్మాదం మరొకటి ఉంటుందా? ఆయన కృష్ణుడి తల అన్నాడు. తల అంటావా అంటే దాన్ని ఇంకేమనాలి మరి? మెడ మీద ఉండేది మనకి తలే, అది తెలుగు పదం. శిరస్సు అనాలనేది బహుశా ఆయన ఉద్దేశం కావచ్చు, అది సంస్కృత పదం, తెలుగు పదం కాదు. ఈ మాత్రం దానికి చెప్పుతో దాడి చేసి నిన్ను చంపుతానంటూ ప్రకటించడం ఏ మేరకు సాగు? ప్రజాస్వామ్యవాదులు, మతస్థులు, అన్ని మతాలకి చెందిన వాళ్ళు కూడా ఇలాంటి ఉన్మాద దాడిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరో కశ్యప్ రెడ్డి అట. రమణమూర్తి గారు కూడా అంతకుముందు ఎప్పుడు అతను చూడలేదని చెప్పి ప్రకటించాడు. కశ్యప్ రెడ్డి గారు హిందూ మతం పేరు మీద దాడికి పూనుకొన్నాడు. ఆయన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శూద్రుడవుతాడు. ఆ విషయం కశ్యప్ రెడ్డి గారికి తెలుసా? శూద్రుల గురించి స్మృతులు ఎంత హీనంగా మాట్లాడాయో కశ్యప్ రెడ్డి గారికి తెలుసా? దాన్ని ఖండించాలనేటువంటి స్పృహ ఎప్పుడైనా ఆయనకి కలిగిందా? దయచేసి మనుస్మృతి 1:91 చదవండి. ఏకమేవత శూద్రస్య ప్రభుకర్మ సమాధి సత్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూష మనసూయ అని చెప్పింది. దాని అర్థం కనీసం ఇంటికి వెళ్ళి మనుస్మృతిలో చూసుకోండి. 8:415 దాసుడు అంటే ఏమిటో అర్థం చెప్పింది. మనుస్మృతి 8:415. దానికి కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి అర్థం చూసుకోండి. ఈవేళ ఆధిపత్య కులాల పేరు మీద అందరి నెత్తి మీద కూర్చోబెట్టిన పురోహిత వర్గం ఎవరింటికైనా వచ్చి క్రతువులు నిర్వహిస్తే శూద్ర కులాల్లో ఏ పేరు మీద చేస్తున్నారు, వైశ్య కులాల్లో ఏ పేరు మీద చేస్తున్నారు, క్షత్రియ కులాల్లో ఏ పేరు మీద చేస్తున్నారు, బ్రాహ్మణ కులంలో జరిగితే ఏ పేరు మీద చేస్తున్నారు, శూద్ర కులాల్లో జరిగితే వాళ్ళ పేరు చివర దాసానామని ఎందుకు తగిలిస్తున్నారో ఒక్కసారి మనుస్మృతి 8:415 చదివితే కశ్యప్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి అర్థం అవుతుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, స్మృతులు ఏ కులాలనైతే నీచంగా చూశాయో, ఏ కులాలనైతే మాకు సేవకులని చెప్పి అగ్రవర్ణాలు చేసి చెప్పించాయో, ఆ కులాల వాళ్లే ఈవేళ హిందూ మతాన్ని భుజాన్ని వేసుకుని మోస్తున్నారు. ఈ హిందూ మతంలో ఉన్నది ప్రధానమైన దోషం కులం అనే విషయాన్ని ఎప్పటికైనా సంస్కరణవాద హిందువులు గుర్తించాలి. ఈవేళ రాధా మనోహర్ దాస్ కానీ, కశ్యప్ రెడ్డి కానీ, లలిత్ కుమార్ కానీ, అమరప్రసాద్ కానీ అలాంటి వాళ్ళు రెచ్చిపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రభుత్వం మాది అనే ధోరణి వాళ్ళలో కనిపిస్తోందేమో అన్న అనుమానం కలుగుతోంది. కృష్ణ రావణ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళ జోలికి పోవడం వల్ల దీని మీద ప్రజలు చర్చించుకుంటున్నారన్న విషయం కూడా ప్రభుత్వాలు గుర్తించాయో లేదో నాకైతే అర్థం కావడం. ఏ చిన్న మాట మాట్లాడినా హిందూ మతం మీద దాడిగా భావించే వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావట్లే. అలాంటి వాళ్ళని చూస్తే జాలి కలుగుతాం. హిందూ మతంలో ఇతర మతాల కంటే మాకు ఎక్కువ సహనం ఉందని చెప్పి చాలా మంది తరచుగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కృష్ణుడి తల బదులు మోడీ తలను అక్కడ అతికించారని చెప్పడం నేరమా, దోషమా? అది కించపరిచే భాష. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పుతో దాడి చేసి చంపుతామని చెప్పి ప్రకటిస్తారా? ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? మత సహనం అంటే మత అసహనం అని చెప్పి కొంతమంది సోషల్ మీడియా ద్వారా చేస్తున్నటువంటి కామెంట్లు, ప్రవర్తిస్తున్న తీరును బట్టి అనుమానించాల్సి వస్తుంది. ఏ మతమైన అసహనాన్ని పెంచి పోషించేదే. కానీ ప్రతి చిన్న విషయాన్ని మత విమర్శగానో, మతాన్ని కించపరచడంగానో చూసుకుని ఈ రకంగా దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరో కూడా సమర్థించలేరు. ముందుగా మనల్ని మనం సంస్కరించుకుంటే తప్ప
మన మతం గొప్పతనాన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండదని చెప్పి మతస్థులు గుర్తించాలి. మనకి పరిచయం లేని వ్యక్తుల్ని మతం పేరు మీద శత్రువర్గంగా పరిగణించి చంపడానికి దిగడం అంటే మానవత్వాన్ని, మంచితనాన్ని మనం కోల్పోతున్నామని అర్థం. అందుకే నార్ల వెంకటేశ్వరరావు ఎప్పుడో చెప్పాడు, మానవతను చంపు మతమేమి మతమురా అన్నాడు. ఈవేళ కులం పేరు మీద మనుషులందరినీ నిచ్చెన మెట్ల వ్యవస్థ కింద చిత్రీకరించిన హైందవ మతాన్ని, హైందవం భుజాన్ని వేసుకున్న వాళ్ళు ఎవరైనా తప్పుపడుతున్నారా? మనందరం హిందువులం, కులానికి పరిమితం కాకుండా, కులంతో నిమిత్తం లేకుండా, కులరహితంగా మనందరం సోదర భావంతో ఉండాలి. కుల వ్యవస్థని నాశనం చేయడానికి, దాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరేటువంటి ఒక్క హిందూ మిత్రుడు కూడా నాకు కనిపించలే. కులం పేరు మీద మనుషుల్ని నీచంగా చూస్తున్న కారణంగా కాదా ఈవేళ మత మార్పిళ్ళు జరుగుతున్నది? కనీసం మత మార్పిళ్ళు జరుగుతున్నప్పుడు విమర్శలు గుప్పిస్తున్న వాళ్ళు ఈ కోణాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఈవేళ చాలామంది ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే ఫలానా కులం వాళ్ళకే ఇల్లు అద్దెకిస్తామని చెప్పి బోర్డులు పెడుతున్నారు. అటువంటి సందర్భాల్లో ఏ హిందూ మత ఉద్ధారకుడైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడా? అలాంటి బోర్డులు పెట్టడం తప్పని చెప్పాడా? మనందరం మనుషులం, మనందరం హిందువులం, మనందరం ఐకమత్యంగా ఉండాలి, సోదర భావంతో ఉండాలి, కులాన్ని పక్కన పెట్టాలి అని చెప్పి ప్రకటన ఇచ్చిన నాయకుడు ఒక్కడైనా కనిపించాడా? ఈ పని చేయడం మానేసి ప్రతి చిన్న విషయాన్ని మతం కోణంలో, భూతద్దంలో చూస్తూ భౌతిక దాడులకు పాల్పడడం అనేది ఏ మేరకు సహనానికి సూచన హిందూ మత మిత్రులందరూ ఒకసారి తమను తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ